నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నల్లారిని షాజహాన్ కలిసిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానులతో కలిసి స్వర్గీయులైన తన తండ్రి శ్రీ సుగవాసి పాలకొండరాయుడు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి తర్వాత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నందు దర్శనం చేసుకుని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మళ్ళా లోపల రావద్దండి, వెనక్కి పోయినట్టు మళ్ళీ దగ్గరికి వచ్చేట్లేదు. మాట్లాడిన చరిత్ర కలిగిన షాజహాన్ బాషా మన పీలేరు శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఏకైక వ్యక్తి కష్టపడి గెలిపించిన వ్యక్తి కార్యకర్తలందరికీ ఈరోజు మన గౌరవం కొంచెం ప్లేస్ రామనాథన్న భవిష్యత్తు కోసం ప్రజల మంచి కోసం చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంచెం ముందుకు ఈ పార్లమెంట్ కు సంబంధించి తర్వాత పట్టణ పాలకం గారు, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా. వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పాల్గొన్న కుటుంబము. ఫస్ట్ నుంచి కూడా రామారావు గారు 84లో ఆయన పెద్ద ఎంపీగా ఎలక్ట్ అయ్యి మళ్ళీ 4 టర్ములు 5 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ రోజు మళ్ళా పాత కాలము నాకు వాళ్ళ ఫ్యామిలీకి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వాళ్ళ కుటుంబం పైన నమ్మకంతో ఈ రోజు పార్టీ ప్రెసిడెంట్ పఠాన్ ఖాదర్ ఖాన్ 72 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు అంగన్ల కేసులో మదనపల్లి సబ్ జైల్లో 72 రోజులు ఉన్నాడు. ఆయనకు జనరల్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది. నేను గాని షాజహాన్ బాషా గాని అందరం కూడా ఆ రోజు రాయచోట్లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రజా కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుందని మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయం మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అన్ని ఆలోచించి లోకేష్ గారు అంతా కూడా మనము ప్రజా కమ్యూనిటీ నుంచి రాజంపేట పార్లమెంట్ లో ఇయ్యాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పార్టీ ముఖ్యం మనకేం గ్రూపులు లేదు, ఏం లేదు. చంద్రబాబు గారు లోకేష్ గారి నాయకత్వంలో మనమంతా ముందుకు పోవాలా. ఈ రోజు రాజంపేట గాని, కోడూరు గాని, రాయచోటి గాని, ఈ పక్క 4 కాన్స్టిట్యూన్సీలు మదనపల్లి గాని, తమ్మలపల్లి గాని, పుంగనూరు గాని, పీలేరు గాని అన్ని మనం గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ టైం లాస్ట్ టైం పొరపాట్ల వల్ల పుంగనూరు, తమ్మలపల్లి, రాజంపేట ఓడిపోవడం జరిగింది. ఈసారి ఈ కాంబినేషన్ లో అందరము తెలుగుదేశం పార్టీని కష్టపడి ఈ సీట్లు మనం ఏవైతే మన పార్లమెంట్ కు సంబంధించి
7 సీట్లు ఉన్నాయి. అన్ని గెలిపించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వాలి మనం ఈ సీట్లు ఖచ్చితంగా. మదనపల్లిలో కూడా నేను, ప్రసాద్ బాబు, షాజహాన్ మేమందరం కూడా వారానికి 2 రోజులు పార్లమెంట్ ఆఫీస్ లో కూర్చుంటాం. ఇక్కడ సంబంధించి ఏదైనా సమస్యలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. కలెక్టర్, ఎస్పీ మాకు జిల్లా కూడా అయింది. రాయచోటు కూడా అట్లే జిల్లా కంటిన్యూ అవుతా ఉంది. ఆ రోజు రాయచోటుకి ఎవరు వ్యతిరేకం కాదు, అది అట్లే కంటిన్యూ అవుతా ఉంది. అప్పుడు మదనపల్లి చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు కాబట్టి చేయటం జరిగింది. అంతే తప్ప రాయచోటిని ఏదో చిన్న చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. రాయచోటి ఎప్పుడు రాయచోటికి ఆ గౌరవము, గుర్తింపు, స్థానం ఎప్పటికీ ఉంటుంది. మదనపల్లి కూడా ఫస్ట్ నుంచి కూడా మదనపల్లి కూడా కొంచెం చరిత్ర ఉండే ఊరు కాబట్టి మదనపల్లి ప్రజల్లో మదనపల్లి హెడ్ క్వార్టర్ కావాలని కోరుకుంది తప్ప వేరే ఊరు తగ్గించనే అభిప్రాయం ఎవరికి లేదు వాస్తవంగా కూడా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాల్గొండరాయుడు కుటుంబాన్ని, ప్రసాద్ బాబును ఈ రోజు బాధ్యత ఇంకా ఎక్కువైంది. నాకు కానీ ప్రసాద్ బాబు కానీ మాకు ఎవరితో గ్రూపులు లేదు, ఏమి లేదు. ఇష్యూ పార్టీ ముఖ్యం. మాకు పార్టీని గెలిపించేది ఇంపార్టెంట్. మేము గౌరవంగా రాజకీయం చేసే కుటుంబాలు మేము కానీ, ప్రసాద్ బాబు కుటుంబం కానీ పార్టీ కోసం కష్టపడతాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏది ఆదేశిస్తే అది మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకి ఈ పార్లమెంట్ లో ఉంది. మనం ఫేస్ చేయాల్సింది ఇంకా వైసీపీ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పుంగనూరు కానీ, దమ్మలపల్లి పార్లమెంట్ సభ్యులు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, మదనపల్లి హెడ్ క్వార్టర్ జిల్లా అయిన తర్వాత 2 days ఇక్కడ కూర్చుంటారు. ప్రసాద్ బాబు వాళ్ళు రాజంపేట, కోడూరు ఆ పక్క కూడా పార్టీని బలోపేతం చేయలేదు కాబట్టి అక్కడ కూడా చూసుకుంటారు. కాబట్టి అందరం టీం వర్క్ లాగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరము కలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ముందుకు పోతాం. కాబట్టి పార్టీ బలోపేతమే తప్ప నాకు వేరే అభిప్రాయాలు ఎవరికి లేవు ఇక్కడ. కాబట్టి అలాగే మళ్ళా ఒకసారి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పార్టీ అధిష్టాన వర్గానికి, ప్రసాద్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ